యేసుక్రీస్తు యొక్క నామములో ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు గూర్చినటువంటి మాటలను మీ మధ్య ప్రకటించడానికి గల కారణం ఏంటి అంటే, నిజమే మనకంటూ ఒక విశ్వాసం ఉంది, ఒక నియమం ఉంది, ఒక ఆచారం ఉన్నది. అయినప్పటికీ కూడా మరికొన్ని ప్రకటించడానికి గల కారణం ఏంటి అని అంటే, బైబిలులో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసు ప్రభువారు మానవుణ్ణి ఎందుకు పిలిచాడో ప్రజలకు అర్థం కాలేదు. కులాన్నో మతాన్నో మార్చడానికి పిలుస్తున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారు. కాదు, భారము మోసుకుని పోతూ ఉన్నారట మానవులు, వారిని రమ్మంటూ ఉన్నాడు దేవుడు. కనుక ఈ భూమి మీద మనం ఆలోచన చేస్తే మనం వాడే ప్రతి వస్తువు ఏదో ఒక సమయంలో పాడైపోతూ ఉంది. ఆ వస్తువు పాడైపోయినప్పుడు వస్తువుల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి, డాక్టర్ గారు మా ఇంట్లో వస్తువు పాడైపోయింది, దీన్ని ట్రీట్మెంట్ చేయండి అని అంటామా? అనము కదా. డాక్టర్ గారు కూడా అలా తీసుకెళ్తే మనల్ని అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేయించాడు. ఏ వస్తువు పాడైపోతే దాని నిపుణుడి దగ్గరికి, దాన్ని బాగు చేసే వ్యక్తి దగ్గరకు తీసుకుని వెళ్తాం. అలాగనే ఈ భూమి మీద మానవ ఆలోచన పాడైపోయింది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు యథార్థవంతులుగానే దేవుడు మానవుణ్ణి పుట్టించాడట. కానీ రాను రాను మానవుడు వివిధ తంత్రములను కల్పించుకుని దేవుడు ఏ యథార్థతతో చేశాడో ఆ యథార్థతను వారు కోల్పోయారు, పోగొట్టుకున్నారు. తద్వారా మానవుడు దైవ ఆలోచనల్లోకి వేరైపోయాడు. ఆ విధముగా మానవ జాతికి ఏమైందంటే మనసు పాడైపోయింది, ఆలోచన పాడైపోయింది, తలంపులు పాడైపోయినాయి. మానవ హృదయం 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా మానవుని హృదయము పాడైపోయిందంట. ఆరోగ్యం బాగపోతే డాక్టర్ బాగు చేస్తాడు, బైక్ పాడైపోతే మెకానిక్ బాగు చేస్తాడు, సెల్ ఫోన్ పాడైపోతే ఆ సెల్ ఫోన్ బాగు చేసేటువంటి నిపుణులు వారు బాగు చేస్తారు. కానీ పాడైపోయిన మానవుని ఆలోచనలను, పాడైపోయినటువంటి మానవుని హృదయాన్ని ఎవరు బాగు చేయగలరు ఈ లోకంలో అంటే, ఈ సకల బ్రహ్మాండమును కలుగు చేసిన వాడే, మానవుని పుట్టుకు కారణమైనటువంటి దేవుడు మాత్రమే పాడైపోయినటువంటి మానవ జీవితాన్ని బాగు చేయగలడు. గనుకనే ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏమని అంటే, భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే, యేసు ప్రభువారు అప్పులు తీర్చడానికి నా యొద్దకు రమ్మని పిలవలేదు, మీ రోగాల దగ్గర నుండి విడుదల పొందడానికి నా దగ్గరకు రండి అని చెప్పలేదు. కానీ యేసు ప్రభువారు ఏదైనా చేయగలడు. ఎందుకు అనంటే, ఆయన అద్వితీయ శక్తి కలిగినటువంటి దేవుడు. మానవునికి కొన్ని సాధ్యమవుతాయి, ఎన్నో సాధ్యము కానీ ఉంటాయి. కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. మృతులను సజీవులుగా లేపినటువంటి శక్తిమంతుడు దేవుడు. నీటి మీద నడిచేలాగా చేశాడు దేవుడు. ఇశ్రాయేలు లక్షల మంది ప్రజలను ఆరిన నేల మధ్య సముద్రంలో నుండి నడిపించాడు దేవుడు. ఏదైనా దేవుడు చేయగలడు. మనుషుడు ఏమీ చేయలేడు, కొన్ని మాత్రమే చేయగలడు. ఆయన ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే, దేవుని చేత సృష్టింపబడినటువంటి మానవ జాతి పతనమైపోయి ఏమవుతుంది అంటే భయంకరమైనటువంటి శిక్షాస్థలంలోనికి వెళ్ళిపోతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుని గూర్చి వ్రాయబడి ఉంది. అతడు చాలా ధనవంతుడు. అతడు ప్రతిరోజు సుఖపడుతూ ఊదారంగు వస్త్రాలను ధరిస్తూ చాలా సంతోషంగా ఒక లగ్జరీ లైఫ్ బ్రతికాడు. కానీ అది ఈ భూమి మీదే. భూమిని విడిచిన తర్వాత ఆ ధనవంతుని పరిస్థితి ఏమైంది అని అంటే, నీటి చెమ్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. కానీ భూమి మీద తన చుట్టూ ఎంతో మంది పనివారు ఉన్నారు. ఏది కావాలంటే అది తన కనుసైగుల్లో జరిగిపోతూ ఉంది. కానీ తన మరణం తర్వాత ఏది కావాలన్నా తనకి జరగదు. అందుకని నా దేశ ప్రజలారా ఆలోచన చెయ్యండి. ఎందుకు మానవుడు పుడుతున్నాడు, ఎందుకు మానవుడు చనిపోతున్నాడు, అసలు ఏం జరుగుతుంది, పుట్టడం ఎందుకు, చచ్చిపోవడం ఎందుకు? ఒక్కసారి ఆలోచిస్తే రక్షకుడు మనకి అర్థమవుతాడు. ఒకసారి ఆలోచన చేస్తే రక్షకుడు ఖచ్చితంగా మనకు దొరుకుతాడండి. కాబట్టి ఈరోజు మనం అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. ఎల్కేజీ నుండి, నర్సరీ నుండి డిగ్రీ చదవడానికి 21 సంవత్సరం అయిపోయిందండి. జాబ్ రావడానికి ఇంకో 4 సంవత్సరాలు, ఇంకో డిగ్రీ చేయాలంటే
మొత్తం 30 సంవత్సరాలకి చదువులోకి వెళ్ళిపోతున్నా. అప్పుడైనా జాబ్ వస్తుందో రాదో తెలియదు. ఇలాగా ఎన్నో విషయాల కోసం చాలా సంవత్సరాలు కష్టపడుతున్నాం, నేర్చుకుంటున్నాం, ప్రయాసపడుతున్నాం. కానీ అవును, ఈ లోకాలను సృష్టించిన సృష్టికర్త ఎవరు అంటాం? నిజంగా సృష్టికర్తను గూర్చి మేము తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఎందుకు రాదు మానవుడికి? ఫలానా షాంపూ వాడితే తల ఊడట్లేదట, ఈ షాంపూ వాడితే, ఈ నూనె వాడితే తల బాగా పెరుగుతుందంట. అంటే అది ఎలాగైనా మనం వాడాలని ఆశ ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులం. ఇది యూజ్ చేస్తే బాగుంటుందా అంటే ఎవరైనా వాడచ్చు. నేను ఒకప్పుడు నా తల్లిదండ్రుల చేత 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని రకాల మెడిసిన్స్ కు తిరిగినటువంటి వాడును. మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఆరోగ్యం లేక, ధనమంతా కరిగిపోయి, ఒంట్లో ఓపికంతా ఆవిరైపోయి, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, బ్రతకడు ఎందుకు దండగా, చచ్చిపోతే బాగుండని 5 సంవత్సరాలు నిద్రలేని రాత్రి గడిపినటువంటి నా బ్రతుకు ఈరోజు రక్షకుణ్ణి కలిగిన వ్యక్తిగా మార్చింది. ఇది మత మార్పిడి కాదు. ఇది నా ఆలోచనలు పాడైపోయినప్పుడు, నా అభిప్రాయము పాడైపోయినప్పుడు, నా బ్రతుకు పాడైపోయినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు నన్ను దర్శించాడు, ఈ జీవితాన్ని నాకు అనుగ్రహించాడు. కనుక నా దేశ ప్రజలందరికీ ఒకే మాట చెప్తున్నాను. ఏమని అంటే, పతనమైపోయినటువంటి ఈ వ్యవస్థను బాగు చేసేవాడు దేవుడు. కాబట్టి మానవులు అటు ఇటు తమకు నచ్చినటువంటి రీతిలో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అసలైనటువంటి వ్యక్తిని, మోక్షము కలిగించేటువంటి వ్యక్తిని తెలుసుకోలేకపోతున్నారు. గనక మానవుడికి అశాంతి అనేది ఏర్పడింది. ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని యెషయా ప్రవక్త ద్వారా దేవుడి మాటలు పలికించాడు. కనుక రక్షకుని వైపు మానవుని ఆలోచనలు వేరైపోయినప్పుడు అతడు ఎంత ధనముతో ఉన్నా, బలముతో ఉన్నా అతడు శాంతి కరువైపోతుంది, అతని ఆలోచనలు పాడైపోతాయి. అందుకని రండి రండి, భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా రండి రండి అంటున్నాడు. ఇది అప్పుల భారమో, అనారోగ్య భారమో, ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో భారాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏ భారముతో ఉన్నటువంటి వారికి విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు అంటే, పాప భారముతో మానవుడు గమ్యమును చేరక పాతాళానికి వెళ్ళిపోతున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితిని చూశాడు. గనక ఆ పాప భారమును తీసివేసి ఈ భూమి మీద ఎప్పుడు ఎక్కడ దొరకని నిజమైన ఒక శాంతి దేవుడి దగ్గర ఉంది. దాన్ని పొందుకోవడానికి మానవుణ్ణి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అలాగున దేవుని పిలుపు విని, అలాగున దేవుని స్వరమునకు విధేయులై వెళ్ళినటువంటి వారు ఖచ్చితంగా ఆయన చే శాంతిని పొందుతారు, ఆయన ద్వారా విశ్రాంతి పొందుతారు. అలాగే అక్కడ కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఉండడానికి నీడ, ఒంట్లో ఆరోగ్యము, పలకరించే నాదుడు లేనటువంటి ఒక దరిద్రుడైన బీదలాజరు కూడా ఉన్నాడు. అతడు ఈ భూమి మీద ఎందుకు పనికిరాని జీవితమే. కానీ రక్షకుడు తనకు దొరికినందువలన తను ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచి ఈ భూమిని విడిచిన తర్వాత కూడా భక్తుడైన అబ్రాహాము రొమ్మున దేవభక్తులు, నీతిమంతులు ఉండేటువంటి ఆ పరదేశంలో అతడు నిత్య విశ్రాంతిలో ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనము సాక్ష్యమిస్తోంది. ఇది తిరుగులేని సత్యం, ఇది మానవ జాతికి కావలసినటువంటి సత్యము, ఇదే మోక్షానికి దారి. కాబట్టి నా ప్రజలారా, ప్రేమతో ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఒకసారి వినండి, ఆలోచించండి. కనుక ఇక్కడ ముగిసిన తర్వాత ఆ పాతాళము నుండి, ఆ పాప భారము ద్వారా వెళ్ళేటువంటి శిక్ష నుండి తప్పించబడడానికి రక్షకుడే ఈ ప్రాంతంలో, రక్షకుడే ఈ మాటలు తెలియపరుస్తూ మానవ జాతి అంతటికి శాంతినివ్వడానికి, మానవ జాతి అంత పాపమును తీసివేయడానికి పరమాత్ముడే ఈ భూమి మీద బలి తన రక్తాన్ని చిందించి మానవుని కొరకు తిరిగి లేచి మరలా సకల గ్రంథముల ప్రకారముగా త్వరలో ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఇది నమ్మి దాని యందు విశ్వసించినటువంటి వారిని ఈ భూమి మీద నుండి దేవుడు తీసుకుని పరదేశంలో యుగయుగాలు నివసించేటువంటి, అంటే భూలోక భారతీయులు చెప్తున్నటువంటి ఆ లాంగ్వేజ్లో, ఆ భాష వేలో అమృతపుత్రులుగా మరణము లేనటువంటి లోకమునకు, ముసలితనమే రానటువంటి ఆ లోకానికి దేవుడు మానవుని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. కనుక ఎవరైతే సిద్ధపడి నేను అక్కడ యుగయుగాలు జీవించాలని, ఇక్కడ ఉన్నటువంటి పాప భారం నుండి విడుదల పొందాలని ఎవరైతే కోరుకుని మానవుని హృదయంలో రక్షకుడికి చోటిస్తాడో అప్పుడు పాడైపోయినటువంటి మానవుని హృదయము బాగవుతుంది. ఆ మానవుని హృదయములో రక్షకుడు
నివాసము చేసి అతనికి శాంతి సమాధానాన్ని మోక్షాన్ని కలుగజేస్తాడు. దేవుడు మీరిని మీ ఇంటి వారిని ఆశీర్వదించి ఆ నిత్య జీవములోనికి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.